హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ టైం నేను నర్సింగ్లో శారీస్ తీసుకున్నాను అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి అయితే నాకు 2.5K వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ ఫస్ట్ టైం అనమాట నా లాంగ్ వీడియోకి అన్ని వ్యూస్ రావడం. అండ్ ఈరోజు అయితే నేను నా డ్రెస్సెస్ శారీస్ని ఎలా డ్రెస్సెస్లా కన్వర్ట్ చేసుకున్నాను, ఫ్యాబ్రిక్స్ని ఎలా కన్వర్ట్ చేశాను అనే వీడియో అయితే చేస్తున్నాను. ఇవైతే డ్రెస్సెస్ అనమాట. ఈ డ్రెస్సెస్ నేను కొన్ని మా వదిన స్టిచ్ చేసినాయి, కొన్ని వేరే దగ్గర స్టిచ్ చేయించుకున్నాయి అనమాట. ఇవి కొన్ని ఫ్యాబ్రిక్స్, కొన్ని శారీస్ని నేను కన్వర్ట్ చేసుకున్నాను డ్రెస్సెస్ లెక్క. ఇవన్నీ మీకు 1 by 1 ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ డ్రెస్ అనమాట. అండ్ ఇది శారీ అనమాట. ఇది శారీని నేను డ్రెస్లా కుట్టించుకున్నాను. ఒక 2 times శారీలా కూడా కట్టుకున్న తర్వాత నేను డ్రెస్లా కుట్టించుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా చిన్న చిన్నగా బుటీస్ లాగా వచ్చాయి. అండ్ ఈ డ్రెస్ అయితే మా వదిన స్టిచ్ చేసింది నాకు. ఫ్రంట్ బ్యాక్ ఇట్లా పోట్లీ బాల్స్ పెట్టేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి ఫుల్ శారీ మొత్తం పట్టిందనమాట. ఈ డ్రెస్కి అయితే ఒక్క పీస్ కూడా మిగలకుండా. క్లియర్ వీడియో కోసం మీకు పక్కన పిక్ కానీ వీడియో కానీ యాడ్ చేస్తాను. అండ్ ఈ శారీ అయితే నేను నర్సింగ్లో తీసుకున్నాను, నర్సింగ్ అమీర్పేట్లో. శారీ వచ్చేసి నాకు 500 రూపీస్ పడింది అనుకుంటా, అంతే. చాలా సింపుల్గా బాగుంటుంది, మస్తు లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నాకు స్పెషల్గా ఈ కలర్ బాగా నచ్చిందని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. నిజంగా సూపర్ ఉంటుంది అన్నమాట ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది ఎల్లో డ్రెస్. ఇది కూడా శారీనే. శారీ నేను డ్రెస్లా కుట్టించుకున్నా. ఇది కూడా మా వదిన కుట్టింది నాకు ఈ డ్రెస్. మస్తు ఉంటుంది ఎల్లో కలర్. కలర్ అయితే సూపర్ ఉంటుంది బయట. సింపుల్గా ఇలా నెక్ పెట్టేసి స్టార్ నెక్, బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్, అండ్ హ్యాండ్స్ వచ్చేసి బెల్లీ హ్యాండ్స్ అనమాట. 3 స్టెప్స్ ఉన్నాయి బెల్లీ హ్యాండ్స్. 3 స్టెప్స్ ఇవి పెట్టడానికైతే ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది. హ్యాండ్స్కే చాలా ఫ్యాబ్రిక్ అయితే పట్టింది. ఇది కూడా అంబ్రిల్లా మోడలే. కింద వచ్చేసరికి వైర్తోని పీకో చేశారు. పీకో చేయడం వల్ల ఈ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా డ్రెస్ మంచిగా జంప్ చేస్తూ ఉంటుంది నడుస్తుంటే. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్, మంచిగా ప్రింట్ వచ్చింది దానిపైన. ఈ శారీని నేను మీషోలో తీసుకున్నా. మీషోలో నాకు 300 రూపీస్ పడింది ఈ శారీ. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ కాటన్ ఫ్యాబ్రిక్, హకోబా ఫ్యాబ్రిక్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఆ టైప్ కాదు, అదే హకోబా ఫ్యాబ్రికే అనమాట. ఇది కూడా మా వదిన స్టిచ్ చేసింది. ఈ డ్రెస్కి అయితే నాకు 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది. అంటే 5 మీటర్సే ఉంది, ఇంకెక్కువ ఉన్నా కానీ సరిపోతుంది దీనికి. ఒక 6 మీటర్స్ 7 మీటర్స్ అయినా కానీ సూపర్ ఉంటుంది ఈ డ్రెస్. అండ్ మీకు క్లియర్గా చూపిస్తా. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, ఓకే. అండ్ బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట, సింపుల్ బుట్ట హ్యాండ్స్ లెక్క. మరి హెవీ అయితే ఈ ఫ్యాబ్రిక్ మరి ఇట్లా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇట్లా సింపుల్గా పెట్టించుకున్నా. అండ్ లోపలంతా కాటన్ లైనింగ్ యూజ్ చేసాము. చాలా అంటే చాలా బరువు ఉంటుంది ఈ డ్రెస్. ఈ డ్రెస్ 3 స్టెప్స్ పెట్టి స్టిచ్ చేశారు. కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ ఒక స్టెప్. దీనికి 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటే 5 మీటర్స్లోనే అడ్జస్ట్ చేశారు. అయినా బాగానే ఉంది. చాలా చాలా ఫ్లేర్ కూడా ఉంటుంది ఈ డ్రెస్, చాలా ఫ్లేర్ ఉంటుంది. అండ్ నేను మీకు క్లియర్గా స్క్రీన్ పైన ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి ఎంత ఫ్లేర్ ఉందో ఈ డ్రెస్ అయితే. నిజంగా ఈ ఫ్యాబ్రిక్ నేను నర్సింగ్లో తీసుకున్నాను అనమాట. నర్సింగ్లో 2.5 మీటర్స్ కట్ పీసెస్ ఉంటాయి కదా, సో నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఒక పీస్ వచ్చేసి నాకు 550 రూపీస్ పడింది. సో 1100 నాకు ఈ ఫ్యాబ్రిక్ పట్టింది. ఇంకా లైనింగ్ ఇంకా మా వదిన స్టిచ్ చేసింది కాబట్టి నాకు ఇంకా ఫ్యాబ్రిక్కే నేను మనీ పెట్టేసా.
సో ఇదనమాట డ్రెస్. నిజంగా సూపర్ ఉంటుంది ఈ డ్రెస్. నర్సింగ్లో ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి, శారీస్ కూడా బాగుంటాయి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, ఇంతకుముందు వీడియోలో నేను నర్సింగ్ శారీస్ వీడియో కూడా చేసిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఖమ్మం నియర్ బై లొకేషన్ వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఎందుకంటే మా వదిన దగ్గర ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఖమ్మం నియర్ బై లొకేషన్ వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. మీరు కాంటాక్ట్ అయ్యి మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అండ్ ఈ డ్రెస్ కూడా నాకు మా వదిననే స్టిచ్ చేసిందనమాట. ఇది ఆల్రెడీ నేను ఫీడింగ్ డ్రెస్ కలెక్షన్స్లో ఈ డ్రెస్ అయితే నేను మీకు చూపించాను. బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను శివగోరి టెక్స్టైల్స్ అని ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. వాళ్ళ దగ్గర నాకు మీటర్ వచ్చేసి 80 రూపీస్కి వచ్చింది ఫ్యాబ్రిక్. బాగుంటుంది, జార్జెట్ ఫ్యాబ్రికే, చాలా పర్లేదు, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. అంటే మరీ అంత హెవీ క్వాలిటీ కాదు, పర్వాలేదు, వేసుకోవచ్చు అనిపిస్తుంది. అండ్ ఇది ఫీడింగ్ డ్రెస్ ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకున్నా. ఈ డ్రెస్ వీడియో చూడడానికి నా ఫీడింగ్ డ్రెస్ కలెక్షన్ చూడండి ఒకసారి మీరు, అందులో ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. నేను వేసుకొని వీడియో పెట్టాను. అండ్ చాలా సింపుల్గా దీనికి కుర్చీ పెట్టేసి కింద ఒక సింపుల్ చిన్న కుర్చీ పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నా. మా వదిన స్టిచ్ చేసింది నాకు ఈ డ్రెస్ కూడా. ఇది జస్ట్ నేను ఒక 4 మీటర్స్ తీసుకున్నా. చాలా పెద్ద పన్నా అనమాట, 58 విడ్త్ ఎంతో ఉంటుంది, పెద్ద పన్నా కాబట్టి నాకు 4 మీటర్స్ సరిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్ అయితే. అండ్ నేను శిల్పారామం వెళ్ళినప్పుడు కూడా ఈ డ్రెస్సే వేసుకున్నా, మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ నేను మీకు రీసెంట్గా బాందిని డ్రెస్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా, ఇదే అనమాట డ్రెస్. ఈ డ్రెస్ కూడా నాకు మా వదిననే స్టిచ్ చేసిందనమాట. చాలా అంటే చాలా బాగా, చాలా సింపుల్గా స్టిచ్ చేసింది. జస్ట్ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో శివగోరి టెక్స్టైల్స్ అని ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకున్న. మీటర్ 80 రూపీస్ పడింది నాకు. ఈ క్లాత్ అయితే చాలా బాగుంది. ఇందాక చూపించిన క్లాత్ కంటే కూడా ఈ క్లాత్ ఇంకా చాలా బాగుందనమాట. అంటే కొంచెం రెండు వాళ్ళ దగ్గర తీసుకున్న, రెండు సేమ్ ప్రైస్ అయినా కానీ ఈ క్లాత్ కొంచెం ఎందుకో డిఫరెంట్గా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. అండ్ చాలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నా. జస్ట్ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది పన్నా పెద్దది కాబట్టి నాకు సరిపోయిందనమాట. అండ్ బాందిని డ్రెస్సెస్ ఎప్పుడైనా సరే చాలా బాగుంటాయి. బాందిని శారీస్ కూడా చాలా బాగుంటాయి, లుక్ మంచిగా ఉంటుంది, చాలా ట్రెడిషనల్గా అనిపిస్తాయి ఎందుకనో. అందుకే నేను నార్మల్గా ఎటన్నా వెళ్ళాలంటే, అంటే టెంపుల్స్ కానీ అలా వెళ్ళాలంటే నేను ఎక్కువ బాందినినే తీసుకుంటాను. నాకు చాలానే ఉన్నాయి బాందినీలో. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. ఇది ఒక క్రేప్ మెటీరియల్లా ఉంటుంది. ఈ మెటీరియల్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఉంది కదా, కలర్ కూడా బాగుందని చెప్పేసి తీసుకున్నాను నేను. చాలా అంటే సేమ్ బుట్ట హ్యాండ్స్, అంటే ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ కాబట్టి నేను బుట్ట హ్యాండ్స్ పెట్టించుకుంటున్నా. చాలా సింపుల్గా పెట్టించుకున్నా హ్యాండ్స్ కూడా. ఈ డ్రెస్ కూడా నేను వీడియో చేద్దాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు. త్వరలో ఈ డ్రెస్ వేసుకుని కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తా షార్ట్స్లో. అండ్ లాంగ్ వీడియోలో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ ఈ డ్రెస్ కూడా ఇట్లా సింపుల్గానే స్టిచ్చింగ్ చేయించుకున్నా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి టోటల్ 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట. నేను ఇక్కడ బాడీ పార్ట్ మటుకి లైనింగ్ వేయించుకున్నా. ఇక్కడ నడుము దగ్గర నుంచి కింద దాకా లైనింగ్ అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే ఇది చాలా మందంగానే అనిపిస్తుంది, అందుకని చెప్పేసి యూజ్ చేయలేదు. జార్జెట్ వాటికైతే మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వీటికి అంత అవసరం లేదనిపించింది. ఎందుకంటే యూజ్ చేస్తే మళ్ళీ ఇంకా హెవీగా అయిపోతుంది అని చెప్పేసి దీనికైతే యూజ్ చేయలేదు. అండ్ స్క్రీన్ పైన నేను వీడియో కూడా పెడతాను, క్లియర్గా చూడండి ఒకసారి. మీకు ఇప్పటివరకు చూపించిన డ్రెస్సెస్ అన్నీ మా వదిననే నాకు స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అనమాట. అండ్ ఇప్పుడు చూపించే డ్రెస్ మాత్రం ఇది నేను బొటిక్లో స్టిచ్ చేయించుకున్నాను. అంటే నాకు అవైలబుల్ ఉంటే నేను అన్నీ మా వదినతోనే స్టిచ్చింగ్ చేయించుకుంటాను. ఒకవేళ అవైలబుల్ లేదు, అర్జెంట్ అనుకున్నప్పుడే నేను బయట బొటిక్లో ఇస్తుంటాను. అండ్ ఈ డ్రెస్ లాంగ్ ఫ్రాక్ అనమాట. లాంగ్ ఫ్రాక్ మోడల్ స్టిచ్చింగ్ చేయించుకున్నా. వీడియోలో కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, కానీ బయట కొంచెం వేరేలా ఉంటుంది అన్నమాట. ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకున్నా కొంచెం డిఫరెంట్గా. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే వచ్చాయి.
అండ్ ఈ మొత్తం కుర్చీ పెట్టేసి స్టిచ్చింగ్ చేయించారు. ఇది శారీ అనమాట. శారీలో ఇలా వచ్చింది బార్డర్. మొత్తం కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేసి ఇది స్టిచ్చింగ్ చేయించుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా సింపుల్గా మోడల్ ఒక జిప్ పెట్టేసి పెట్టించుకున్నాను. అండ్ ఇదైతే శారీ అనమాట, మా అత్తయ్య శారీ. ఇది బాగుంది అని చెప్పేసి నేను తీసుకున్నా. అండ్ ఈ మధ్య ఇప్పుడు మొత్తం ట్రెండ్ అయిపోయినాయి కదా రసమలై శారీస్ అని చెప్పేసి, ఆ మోడల్ అనమాట. ఇది మా అత్తయ్య ఓల్డ్ శారీ అనమాట. అయితే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఈ శారీస్ ఉన్నాయి, అంటే రసమలై శారీస్ అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నాయి. అప్పుడు కూడా అట్లనే అనేవాళ్ళని చెప్పేసి మా వదిన ఒకసారి చెప్పారు, రసమలై శారీస్ అని చెప్పేసి. ఇది ఫ్యాబ్రిక్ మస్తు ఉంటుంది, బయట అయితే మస్తు షైనింగ్ ఉంటుంది. ఇది వేసుకుంటే అయితే సూపర్ లుక్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ డ్రెస్సెస్ అనమాట. కానీ ఫ్యాబ్రిక్ అయితే నేను నర్సింగ్లో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్ డ్రెస్సెస్. ఇదైతే ఇప్పుడు సరిపోదు కూడా అనుకుంటా, ఎందుకంటే ఇది చాలా రోజులు అయింది కుట్టించుకొని. ఇట్లా నెక్ పెట్టేసి పోట్లీ బాల్స్ పెట్టేసి 3/4 హ్యాండ్స్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను నర్సింగ్లోనే తీసుకున్నా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. కాటన్ లైనింగ్ యూస్ చేసి స్టిచ్చింగ్ చేయించుకున్నా. కొన్నప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంది. ఎన్నిసార్లు వాష్ చేశానో, చాలా అంటే చాలాసార్లు వాష్ చేశాము, బట్ సేమ్ అట్లనే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ ఇది నర్సింగ్లో తీసుకున్నా. దీని ప్రైస్ నాకు అంత ఐడియా లేదు, 480 రూపీస్ ఎంతో పడింది అనుకుంటా. 2.5 మీటర్స్ కట్ పీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్, ఈ ఫ్యాబ్రిక్ కూడా నర్సింగ్లోనే తీసుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా ఎల్బో హ్యాండ్స్. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది అనమాట డిజైన్. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా షైనింగ్ ఉంటుంది బయట. ఫ్యాబ్రిక్ని ఏమంటారో తెలీదు, రా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది. అండ్ దీని డిజైన్ వచ్చేసి సైడ్స్ కట్స్ కదా, సో అప్పుడు ఇట్లుండే కొంచెం మంచిగా ఇట్లా పెట్టించుకున్నా. కట్స్ ఉంటుంది కదా, అక్కడ ప్లేస్లో ఇలా వస్తుంది. టూ సైడ్స్ జీన్స్ పైనకి వేసుకోవడానికి కూడా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకున్నా. కాటన్ లైనింగ్ యూజ్ చేసి చాలా అంటే చాలాసార్లు వాష్ కూడా చేశాను. నిజంగా ఎట్లా కొన్నానో అట్లనే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. నర్సింగ్లో తీసుకున్న ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో, ఎన్నిసార్లు వాష్ చేసి యూజ్ చేసినా సరే అట్లనే ఉంటాయి, అంత క్వాలిటీ ఉంటాయి అన్నమాట. సో ఇది డ్రెస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్లో ఇంకా మిగిలితే నేను బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నా. అండ్ ఇది బ్లౌజ్ అనమాట. మొత్తం 3 మీటర్స్ 3.5 మీటర్స్ ఉంది కట్ పీస్, కరెక్ట్గా ఐడియా లేదు. ఒక టాప్ ఒక బ్లౌజ్ అయితే అయిందనమాట. సేమ్ బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఇట్లా పాట్ నెక్ పెట్టించుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నా. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్. ఇది కూడా మస్తు ఉంటుంది బ్లౌజ్ కూడా, చాలా అంటే చాలా బాగుంటుంది. క్లాత్ అయితే సూపర్ ఉంటుంది, చాలా షైనింగ్ ఉంటుంది. మనకి బడ్జెట్లో ఉంది కదా అని చెప్పేసి క్వాలిటీలో మాత్రం ఏమాత్రం తక్కువ లేదు, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటివరకు నా డ్రెస్సెస్ అయితే మీరు చూసారు కదా. సో నేను ఆల్రెడీ ఇందాక వీడియో మిడిల్లోనే చెప్పాను, ఎవరైనా ఖమ్మం నియర్ బై లొకేషన్ వాళ్ళు మా వదినతో స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయండి. నేను స్క్రీన్ పైన నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. సో మెసేజ్ చేసిన తర్వాత నిజంగా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే నేను అడ్రస్ కూడా ఇస్తాను, మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ఒక 5 మెంబర్స్కి నేను ఫ్రీగా స్టిచ్చింగ్ కూడా చేపిస్తాను మా వదినతోని. స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది, మనకి చాలా బాగా స్టిచ్ చేస్తారు మా వదిన. అండ్ ప్రైస్ కూడా కొంచెం తక్కువ తీసుకుంటారు. సో నా వీడియో ద్వారా మీరు వెళ్తే మీకు ఇంకా చాలా తక్కువ ప్రైస్లో అయితే స్టిచ్ చేస్తారు. అండ్ నా ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి, చెక్ చేస్తూ ఉండండి. చాలా చాలా మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను. అండ్ నా ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే నా జ్యువెలరీ వీడియోస్ అండ్ ఇంకా శారీస్ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్సెస్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్, మీకు చాలా చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.